కథాభిమానులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పబోయే కథ తెనాలి రామకృష్ణ కథలో ఒక చిన్న సంఘటన. 500 సంవత్సరాల క్రితము మన రాయల వారు పరిపాలించేవారు కదా, ఆయనే శ్రీకృష్ణదేవరాయలు. ఆయనకి నిద్రలో ఒక కల వచ్చింది, ఒక కల కన్నారు. ఆ కలలో ఏమైందంటే ఒక అందమైన భవనము కనిపించింది. ఆ కలలో ఆయన కలగన్న కలలో ఎలా ఉందో అలాంటి భవనమే కావాలనుకున్నారు. అది ఎలా వీలవుతుందండి? ఆయన కలలో ఎలా కన్నాడో ఏమిటో ఎలా తెలుస్తుంది మరి? ఆ భవనం ఎలా ఉందంటే ఆకాశంలో తేలుతూ 1,00,000 దీపాల వెలుగుతో దేదీప్యమానంగా వెలుగుతుంది ఆ భవనం అంతా కూడాని. ఆయన కల కన్నాడు కదా, ఆ కలలో చూసిన భవనాన్ని మర్చిపోలేకపోతున్నాడు. ఎంతసేపు ఆ భవనమే ఆయన గుర్తుకొస్తుంది. ఏం చేయాలి అని అనుకున్నారు. కలలో వచ్చిన భవనాన్ని తను అలాగా కట్టించాలని గట్టిగా నిర్ణయం తీసుకుని సభాసదులందరితో కూడా విన్నవించుకున్నాడు. నాకు అలాంటి భవనమే కావాలి, నేల మీద తేలుతున్నట్టుగా ఉండాలి అని చెప్పాడనమాట. సభలో వాళ్ళందరూ ఇలా అంటున్నారు, ఆ గాలిలో తేలే భవనాన్ని ఎలా కట్టగలము? ఇది ఎలాగైనా జరిగే పనేనా అని వాళ్ళందరూ గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. రాయల వారు ఊరుకోలా, ఎలాగైనా సరే నాకు ఆ భవనమే కావాలి, నేల మీద ఆనకుండా అలాగ ఆకాశంలో వెళ్తున్నట్టుగా ఉండే భవనం కావాలి. ఎలా అవుతుందో నాకు తెలీదు, నాకు మాత్రం ఆ భవనం కావాలి అని గట్టిగా కోప్పడి, ఎవరైతే ఈ భవనాన్ని కట్టించగలుగుతారో వాళ్ళకి నేను 1,00,000 వరహాలు ఇస్తాను అని చెప్పేసేసి అన్నారనమాట. మీరు గనక ఎవరూ ఈ పని చేయలేకపోతే మీరెవ్వరూ నాకు కనిపించద్దు, మీరు ఈ ఆస్థానం నుంచి వెళ్ళిపోవచ్చు అని గట్టిగా చెప్పాడు. మన తెనాలి కాదు, మన రాయల వారు. విన్నవాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏమిటి, ఈ భవనం ఎలా కట్టడం అవుతుంది అని అనుకున్నారు, అని ఊరుకున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ మన రాయల వారికి ఇంకా ఎలాగైనా సరే ఆ భవనాన్ని మర్చిపోలేక కట్టిస్తే బాగుండు అని అనుకుంటున్నాడు ఆయన. ఎలా చేయాలి మరి ఈ పని? ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక ముసలివాడు మెడకి ఒక పాత బట్టలు కట్టుకుని ఒంటి మీద గడ్డాలతో మీసాలతోని ఆ సభామండపానికి వచ్చాడు. అతను ఎలా ఉన్నాడంటే నడవలేక నడుస్తున్నాడు. ప్రభూ అంటూ అరుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, ఎలాగైనా మీరే న్యాయం చేయాలి బాబూ అని అంటూ అడిగాడనమాట. ఏమిటి, నీకు అన్యాయం జరిగిందా? ఎవరి అన్యాయం చేసిన వాళ్ళు అని మన రాయల గారు ప్రశ్నించారు. రాయల గారు ఏమన్నారంటే, ఏమిటి నీకు అన్యాయం జరిగిందా? ఎలా జరిగింది? ఎవరు అన్యాయం చేశారు? నిర్భయంగా చెప్పు, నేనున్నాను కదా, నీ సమస్య నేను పరిష్కారం చేస్తాను అని అన్నారు మన శ్రీకృష్ణదేవరాయల వారు. దగ్గర 100 నాణాలున్నాయి. ఆ 100 నాణాలని ఎవరో దొబ్బేశారు. ఎవరు పట్టుకెళ్ళిపోయారో నాకు తెలుసు. దయచేసి నా నాణాలని నాకు ఇప్పిస్తారని అనుకుని మీ దగ్గరికి న్యాయంగా తెచ్చుకుందామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను అని ఆ వృద్ధుడు రాయల వారితో ఇలా చెప్పారనమాట. నా దగ్గర 100 నాణాలు తీసుకున్నది మీరే స్వామి అని ఆ వృద్ధుడు చెప్పాడు. ఏమిటి, రాయలు అంటున్నారు, ఏమిటి నేను నీ దగ్గర 100 నాణాలు తీసుకున్నానా? నీకేమైనా మతిపోయిందా ఏమిటి అని అడిగారు. అడిగితే ఆ వృద్ధుడు అంటున్నాడు, అవును స్వామి, కలలో మీరు నా దగ్గర 100 నాణాలు తీసుకున్నారు, మళ్ళీ నాకు తిరిగి ఇవ్వలేదు, మరి అది దొంగిన చెట్టు అవుతుంది కదా. ఏమిటి, నీ కల వచ్చిందా? కలలో నేనేమో నీ నాణాలను తీసుకున్నానా? నీకైనా మతిపోయిందా ఏమిటి? నేను తీసుకోవడం ఏమిటి? అయినా కలలో జరిగింది ఇదేమన్నా నిజమవుతుందా? కలగానే మిగిలిపోతుంది కదా, నేను తీసుకోవడం ఏమిటి అని అనేసరికి మన రామలింగ కవి తన ముసుగు అంతా తీసేశాడు, గడ్డాలు మీసాలు తీసేసి అక్కడ మన రాయల వారి ఎదురుగుండా నుంచుని, స్వామి, మరి మీరు కలలో కన్నది అది ఒక భవనం కట్టించమని అడిగారు కదా, అది ఎలా వీలవుతుందండి? అందుకే మీకు కలలో జరిగింది నిజంగా అది అవ్వదు, కలగానే మిగిలిపోతుందని చెప్పడం కోసమే నేను ఈ నాటకాన్ని వాడి నేను ఇలాగ చెప్పానని చెప్పేసరికి రాయల వారు, ఓహో, నాకు చాలా బాగా చెప్పావే నువ్వు, నీ సమస్యపోతే నీకు మెచ్చుకుంటున్నాను రామలింగ, ఇదిగో ఈ 10,000 నాణాలు తీసుకో అని చెప్పి పంపించేశారు రాయల వారు రామలింగని చాలా అభినందించారనమాట. మరొక చిన్న సంఘటన ఏమిటంటే,
గాడిదకు నమస్కారం చేయడం. ఏమిటి, గాడిదకి నమస్కారం చేయటమా? ఏమిటో ఈ కథ మరి విందామా అయితే మరి. తెనాలి రామకృష్ణ ఆస్థానంలో ఒక పండితుడు. అదే మరి తాతాచార్య వారైతే ఆయన అక్కడ ఒక గురువు. తాతాచార్యుల వారికి వైష్ణవులంటే చాలా ఇష్టం. శైవులంటే ఇష్టం లేదు. అంటే వైష్ణవులంటే విష్ణు భక్తులు, శైవులంటే శివభక్తులు అన్నమాట. తాతాచార్యుల వారు వైష్ణవ భక్తులనే ఎక్కువగా ఆదరించేసేవాడు అనమాట. అంటే వాళ్ళంటేనే చాలా ఇష్టం, శైవులంటే ఇష్టం లేదు ఆయనకి. ఈ శైవుల్ని వైష్ణవుల్ని విడివిడిగా శాఖల కింద విడగొట్టేశారు. మీరు శైవులు, మీరు వైష్ణవులు. వైష్ణవులు అయితే విష్ణుమూర్తిని ఆరాధిస్తారు, శైవులు అయితే శివుని ఆరాధిస్తారు అని చెప్పేసి వాళ్ళ 2 జాతుల కింద చేసేసాడనమాట. మన రామలింగ కవేమో శైవులు, అంటే శివభక్తులు అనమాట. ఎప్పుడైనా ఆయన ఎక్కడికన్నా వెళుతున్నప్పుడు శైవులు కనపడితే ఒక ముఖం మీద ఇలా గొడ్డ వేసుకుని కూర్చునేవాడు అనమాట. ఎవరికి కనిపించేది కాదు తన మొహం. రాయల వారు అనుకునేవారు, ఆస్థానంలో తాతాచార్య గారు ఏం చేసేవారంటే శైవులు కనిపించిన వెంటనే మొహం మీద గొడ్డేసుకోవడము, వైష్ణవులు కనపడితేనేమో ఆ తీసేయడము చేస్తూ ఉంటే ఆయనకి చాలా విసుగ్గా అనిపించేది. ఏమిటి మన గురువు గారు ఇలా చేస్తున్నారు అని అనుకుని కొంచెం చాలా ఇబ్బందిగా ఉండేది ఆయనకి. మన రాయల వారికి విసుకొచ్చింది, ఏమిటి ఈ గురువుగారు ఇట్లా చేస్తున్నారు అని. తర్వాత ఆయన చుట్టూ ఉన్న మిగతా వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారు, రాజోద్యోగులందరూ కూడాను. చూడండి మన తాతాచార్య గారు ఎలా చేస్తున్నారు అని అనేసరికి ఆ విషయాన్ని రామలింగ కవికి రాయల వారు చెప్పారనమాట. ఒకరోజు అనుకోకుండా రామలింగ ఆయన ఇంటికి వెళ్ళారు. మన రామలింగను చూడగానే తాతాచార్యుల గురువు గారు ముఖం మీద గుడ్డ కప్పేసుకున్నారు. ఏమిటి మీరు ఎందుకు ఇలాగా గుడ్డ కప్పుకున్నారు అని అడిగితే తాతాచార్య వారు ఇలా చెప్తున్నారు, శైవులు పాపులని, వాళ్ళ ముఖము చూస్తే కనుక మళ్ళీ జన్మలో గాడిదలుగా పుడతారని రామలింగ కవికి చెప్పాడు మన తాతాచార్యుల గురువులు వారు. రోజు అనుకోకుండా రాజుగారు, రామలింగ కవి, తాతాచార్యులు, మిగతా గురువులందరూ కూడా విహారయాత్రకి వెళ్ళారు. అక్కడ రామలింగ కవి ఏం చేశారంటే ఆ విహారయాత్రలో అక్కడ కొన్ని గాడులు ఉన్నాయి, గాడుల దగ్గరికి వెళ్ళి వాటిని అన్నిటినీ కూడా నమస్కరించాడు మన రామలింగ కవి. రాజుగారు ఆశ్చర్యపోయారు, అదేమిటి తెనాలి, గాడిదలకు నమస్కారం చేస్తున్నావేమిటి అని అడిగారు. తాతాచార్య వాళ్ళ పూర్వీకులు అండి వీళ్ళని నేను నమస్కరిస్తున్నానండి అని చెప్పాడు. వాళ్ళు స్మార్తుల మొహాన్ని చూచి గాడిదలుగా మారారు అని చెప్పాడు మన రామలింగ కవి. తాతాచార్యులకి బుద్ధి రావాలని చెప్పేసి మన రామలింగ కవి ఇలా చేశాడు. అప్పుడు తాతాచార్యులకి బుద్ధి వచ్చింది. అప్పటి నుండి కూడా ఎవరిని చూసినా సరే మొహాన్ని గొడ్డ కప్పడం మానేసేసి మామూలుగా ఉండడం మొదలుపెట్టారు. మరి మరొక చిన్న సంఘటన ఏమిటంటే పింగళన సూనన్న గారితో రామలింగ వాదన ఏమిటో విందామా మరి అయితేని. రాయల వారు కొలువు తీర్చి ఉండగా రామలింగ కవి లేచి రాయలను చూసి, ప్రభు, ఏ మనిషికైనా తన అర్ధాంగి లక్ష్మి అయినటువంటి భార్య యొక్క గుణం వల్లనే కదా గుణ సంపద కలుగుతాయి అని పలికాడు. అప్పుడు పింగళ సోనన్న గారు లేచి, మగవానితో గుణ సంపదలు లేకపోతే భార్య యొక్క సుగుణ సంపద ఎలా అవుతుంది? కాబట్టి భార్యాభర్తలిద్దరూ కూడా మంచి సుగుణ కలవాలై ఉండాలి. భర్త అయోగ్యుడయ్యి భార్య యోగ్యురాలైతే అది ఎలా వీలవుతుంది? అవ్వదు కదా. ఇద్దరూ సరిగ్గా ఉన్నప్పుడే కదా ఆ జీవితానికి వన్నె వస్తుంది అని చెప్పారు. రామలింగతో అంటున్నాడు, రామలింగ, నీకు మంచి చెడ్డలు తెలిసినట్లే మాట్లాడుతున్నావే, నీకు చెప్పిన మాటలు నీ కవిత్వము ఏమిటిది? అయినా అలా ఊరుకుంటున్నావు ఏంటి? రామలింగ, నీ మాటలకి పింగళ సూరన్య కవిత్వానికి ఏమిటి సంబంధం? ఈ మాటలు ఎంచేత సూరణ కవిత్వంలో కనిపిస్తున్నాయని రాయలవారు అడిగారు. అప్పుడు రామలింగ అంటున్నాడు, ధృతరాష్ట్ర మహారాజు గుడ్డివాడవడం వల్ల రాజ్యాన్ని పరిపాలించడానికి అనర్హుడై ఉన్న కొడుకులపై ప్రేమ వలన అతడు తప్పుడు మార్గంలో నడిచి భార్య గుణవతి అవడం వలన అది ప్రసిద్ధి చెందింది అని సూరన్న తన రాఘవ పాండయంలో రాసున్నాడు. ఈ విధంగా రాసినా కూడా మగవాడు భార్య గుణ సంపద వలన ప్రసిద్ధి చెందుతాడు అన్న ఇతనికి ఎందుకింత కోపం రావాలి?
ఇతనికి ఇలాగ ఎందుకు కోపం ఎక్కువ? ఇతడు తన భార్యని ఎప్పుడు ఏదో వంకతోనే బాధపడుతూనే ఉంటాడు అని రామలింగ కవి రాయల గారితో చెప్పారు. చెప్పినప్పుడు రామలింగ కవి చెప్తున్నాడు, ఈ సూరన్న గారి భార్య మహాప్రతివత, పరమశాంతిరాలు, ఓర్పులో భూదేవత అంటే ఎక్కువ. ఎప్పుడు చూసినా ఆయన దెబ్బలాడుతూ తిడుతూనే ఉంటాడు. ఆమె అన్ని దెబ్బలకి ఓర్చుకుంటుంది. వాళ్ళ భార్య శరీరం అంతా కూడా ఎక్కడ చూసినా దెబ్బలతోనే ఉంటాయి, శరీరం కాయలు కాచిపోయింది అని చెప్పాడు. ఎలా చేసినా కూడా భార్య ఒక్క మాట కూడా బయటికి చెప్పదు, అలా ఓర్పుతో ఆమె ఎలా బ్రతుకుతుంది అని చెప్పాడు రాయల వారితో మన రామలింగ కవి. ధృతరాష్ట్రుడు గుడ్డివాడైనప్పటికీ కూడా గాంధారి సుగుణవంతురాలు కాబట్టే ధృతరాష్ట్రుడికి మంచి పేరు వచ్చింది. మరి రామలింగ కవి ఇలా అనేసరికి సూరన్న గారికి చాలా కోపం వచ్చి మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయనకి ఏం చేయాలి, ఎలాగైనా రామలింగ కవిని పట్టుకుని అతనికి ఏదో రకంగా పనిష్మెంట్ ఇవ్వాలని అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాక భార్య అడిగింది, ఏమండి భోజనానికి వస్తారా అని అడిగితే అతను వినిపించుకోవాలా. మళ్ళీ ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆమె ఎంతో పరమసాధ్వి కదా, మళ్ళీ అడిగింది. మరి భర్త తినకపోతే భార్య కూడా తినదు కదా, మరి ఆమె కూడా తిండి తినడం మానేసింది. సూరన్న గారు రామలింగం మీద కోపం తెచ్చుకుని ఎలాగైనా పద్యం రాయాలనుకున్నాడు. అనుకుని తనాలి రామలింగడు తిన్నాడ్రా తెడ్డంతా అని 2 రాయలు రాశాడు. ఆ రోజు అమావాస్య అయింది. మన సూరన్న గారు తుంగభద్ర నదికి వెళ్ళి స్నానం చేశాడు. ఈ లోపల రామలింగ కవి భోజనం చేసి, పాపం సూరన్న నా మీద కోపంతో సభ నుండి వెళ్ళిపోయాడే, అతను పలకిద్దాం అనుకుని అతని ఇంటికి వచ్చాడు. సూరన్న లేడు, కానీ చావిట్లో మాత్రము తాటాకు గంట ఉంది. అది చూసి రామలింగ కవి దాని మీద సగం వరకు రాసినట్టుంటున్న పద్యాన్ని చూసి మిగిలిన సగం పద్యాన్ని ఈ విధంగా రాసి వెళ్ళిపోయాడు. ఏమనంటే, తెనాలి రామలింగడు తిన్నాడు తెడ్డంతా, తీయని బెల్లం బెల్లగమన పింగళసు, రన్నకు నోరంతా పాడైపోయినరా అని. సూరన్న స్నానం చేసి అనుష్ఠానం తీర్చుకుని తర్వాత తన ఇంటికి వచ్చి భోంచేశాడు. అప్పుడు రాయల వద్దకి రామలింగక వెళ్ళి, ఈరోజు మన సూరన్న గారు కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు కదా, అతనికి చాదస్తం ఎక్కువ కనుక పాపం ఈ పూట భోజనం చేశాడో లేదో చూసొద్దాము రండి అని అడిగాడు. అప్పుడు రాయలవారు అందుకు సరేనని పెద్దన్న మిగతా కవులతో బయలుదేరి సూరన్న ఇంటికి వెళ్ళారు. అప్పటికి ఇంకా సూరన్న గారు భోజనం చేస్తున్నారు. అతని కుమారుడు రాయలు తమ ఇంటికి వస్తున్నట్టు తెలుసుకొని ఎదురెళ్ళి రాయలవారికి పెద్దనాథుడికి లోపల తీసుకొచ్చి చావుడిలో గల ఉచితాసనం మీద కూర్చోమన్నాడు. వారికి దగ్గరలోనే సూరన్న చేత సగము, రామలింగ చేత సగము రాయబడిన పద్యాన్ని తాటాకు మీద ఉన్న రాయలు చూసి దీన్ని పైకి తీసి దాని మీద ఏం రాస్తుందో చదవమని పెద్దన్న గారితో ఇచ్చాడు. సూరన్న భోజనం ముగించి వచ్చి రాయల వారి కుశల ప్రశ్నలు అడిగాడు. ఓ చోట కూర్చున్నారు వీళ్ళందరూ. అప్పుడు పెద్దన్న గారు తాటాకు మీద ఉన్నటువంటి పద్యాన్ని పెద్దగా వివరంగా చదివాడు. తెనాలి రామగడు తిన్నాడురా తట్టెడంతా, తీయని బెల్లగమన పింగళ సూరన్న నోరంతా పేడైపోయినరా అని చదవగా రాయలేదు విని, ఇదేమిటి సూరన్న గారు ఈ విధంగా రాశారేమిటి, రామలింగ కవి బెల్లము నీవు పేడను తిన్నావా అని పెద్దన్న రాయలు అడగ్గా సూరన్న తల వంచుకుని బదులు చెప్పకుండా కూర్చున్నాడు. తన మనసులో రామలింగ కవి నిందించడానికి ఈ పద్యం రాయాలనుకోగా అది తనకే తల చుట్టుకుందా ఏమిటి, ఇలాగనే స్నానం చేసి వచ్చేసరికి ఎవరెక్కడికి వచ్చి రాశారు అని ధైర్యం ఎవరికుంది? ధైర్యవంతుడు ఎవరుంటారు, ఇంకా రామలింగ కవే కదా. నేను లేని సమయంలో వచ్చి మిగతా పద్యాన్ని పూర్తి చేసేశాడా? ఏమీ తెలియనట్టు రాయలవారి వెంట తీసుకొచ్చాడే, ఏమీ ఎరగని వాళ్ళ కూర్చున్నాడు అని అనుకున్నాడు మన సూరన్న గారు. పెద్దనాళ్ళు కోపం మానివేయడానికి అతన్ని మందలించి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. సూరన్న నా కోపమే నాకింత పని చేసిందే అని అనుకున్నాడు. చూసారా మరి సూరన్న గారికి ఎంత కోపమో. తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.